కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన సంఘటనకు నిరసనగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైద్య సేవల బంద్ కొనసాగుతోంది. పాట్నాలోని ఎయిమ్స్లో దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో వైద్యులు ఈ సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 9న ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. మహిళపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ మొత్తం వ్యవహారంలో మరుసటి రోజే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సిబిఐకి అప్పగించగా 5 వైద్యులను గురువారం విచారణకు పిలిచారు. ఈ హత్యాచారం కేసులో ఇప్పటి వరకు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు.